చిలుకూరు బాలాజీ ఆలయం. ఈ దేవాలయం గురించి తెలియని వారే ఉండరు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారే కాదు, సౌత్, నార్త్ స్టేట్స్ నుంచి, మన దేశంలో చాలా ప్రాంతాల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. ముఖ్యంగా ఫారెన్ చదువుకి, ఉద్యోగానికి వెళ్లాలనుకునేవారు ఎన్నో వేల మంది స్వామిని దర్శించుకుంటారు. వీసా బాలాజీగా ఆయన్ని పిలుస్తారు. ఈ ఆలయంలో హుండీ ఉండదు, దక్షిణ తీసుకోరు, ఎలాంటి వీఐపీ ఆర్భాటాలు ఉండవు. ఎంత వీఐపీ అయినా సాధారణ భక్తుడిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. అందుకే అందరి దేవుడిగా, కోరికలు తీర్చే బాలాజీగా అందరూ మొక్కుతారు, స్వామిని కొలుస్తారు. గతంలో ఈ ఆలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి, అంటే ఎండోమెంట్ పరిధిలోకి తీసుకునే ప్రయత్నం జరిగినా ఆలయ ధర్మకర్తల పోరాటం కారణంగా ఇప్పటికీ ఇండిపెండెంట్గానే ఉంది ఈ ఆలయం. ఈ ఆలయానికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వెంటనే ఆ కోరిక తీరగానే వచ్చి స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఎప్పుడూ ఉత్సవాలు, స్వామి పూజలు, సేవల వార్తలు వినే మనకు తాజాగా వారం రోజుల క్రితం చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారిపై దాడి జరిగిందనే వార్త వినిపించింది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వచ్చి దాడి చేసినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన పేరుతో కొందరు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని ఆ చేసిన ఒత్తిళ్లకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో ఆ గుంపు వచ్చి ఆయన్ను బెదిరించి దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భక్తులందరూ తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వామికి సేవ చేసుకుంటూ ఉన్నారు రంగరాజన్ గారు. ఆయన ఉన్నత విద్యావంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా వాటిని వదిలేసి స్వామి సేవలో ఉన్నారు. అసలు సిఎస్ రంగరాజన్ గారు ఎవరు, ఆయన పూర్వీకులు ఎవరు, ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయ చరిత్ర గురించి క్లుప్తంగా చూసినట్లయితే, ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడకాయన ప్రతి సంవత్సరం తిరుమల వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవారు. ఒకసారి అనారోగ్య కారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయారు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేను ఉన్నాను అని చెప్పారు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ పుట్టను తవ్వుతూ ఉండగా పగులుకు రాతి విగ్రహం తగిలింది. దారలా రక్తం కారింది. ఆ అపచారానికి దుఃఖించాడు భక్తుడు. భక్తునికి పాలతో కడగమని ఒక వాణి వినిపించిందప్పుడు. అలా చేయగానే పుట్ట నుంచి శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుణ్ణి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఆ అమ్మవారు 3 చేతులతో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులకు శరణాగతులను చల్లని చూపును చూపిస్తూ ఉంటుంది. స్వామికి ఆలయం నిర్మించాక అహోబిలం మఠం స్వామీజీ ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఆగమ నియమాల ప్రకారం నిత్యం స్వామివారి సేవకు తన శిష్యుణ్ణి కుటుంబంతో సహా ఇక్కడే ఉండిపోవాలని చెప్పారు. ఆ శిష్యుడి కుటుంబానికి చెందిన వారే రంగరాజన్ గారి పూర్వీకులు అని చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి 1980 నుంచి బాగా పేరు వచ్చింది. దానికి కారణం ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులైన సిఎస్ రాజన్ గారి తండ్రి సౌందర్ రాజన్ గారు. ఆయన కూడా ఉన్నత విద్యావంతులు. కామర్స్ లెక్చరర్గా 2 దశాబ్దాలు పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్గా చేశారు. వారి పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయితీతో ఆయన చదువుకొని ఉద్యోగం చేస్తూనే ఆలయ బాగోగులు చూసుకునేవారు. స్వామివారికి ప్రత్యేకంగా హుండీ లేని ఏకైక ఆలయంగా పేరు ఉందంటే ఆయన చేసిన పనేనే చెప్పాలి. సౌందర్ రాజన్ గారికి 3 కుమారులు. వీరు కూడా చిన్నతనం నుంచి వేదం నేర్చుకున్నారు. చిన్నతనం నుంచి ఆలయ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు. వారిలో సిఎస్ రంగరాజన్ గారు 2వ కుమారుడు. ఆయన మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. ఇక్కడ టీచర్లు ఆయన శ్లోకాలు చెబుతూ ఉంటే ఎంతో ఆనందంగా వినేవారట. నుదుటి మీద నామాలతో ఆయన స్కూల్కి వెళ్ళేవారు. సంస్కృతంలో శ్లోకాలను చిన్నతనంలో ఎంతో బాగా స్పష్టంగా చెప్పేవారు. ఇక రంగరాజన్ గారికి చిన్నప్పటి నుంచి వైద్య రంగం మీద ఆసక్తి ఉండేది. కానీ లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. రెండిటి కలయికగా ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత పలు పరిశోధనలు చేశారు. తన స్నేహితుడు నరేంద్రబాబుతో కలిసి తక్కువ ఖర్చుతో పనిచేసే సిరంజి ఇన్ఫ్యూషన్ పంపును కనిపెట్టారాయన. మెడికల్ రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. తర్వాత ఎన్ఆర్ బయోమెడికల్ కంపెనీని స్థాపించారు. కొంతకాలానికి ఆ కంపెనీ తన మిత్రుడికి ఇచ్చేశారు. 2000 నాటికే ఏడాదికి 10 లక్షల రూపాయల జీతంతో మెట్రానిక్స్ కంపెనీలో సౌత్ ఇండియా హెడ్గా పనిచేశారు. చెన్నైలో ఉంటూ ఉద్యోగం చేసేవారు రంగరాజన్. తర్వాత స్వామికి సేవ చేయాలని భావించారు. అయితే కంపెనీ ఆయన్ని వదులుకోవడం ఇష్టం లేక హైదరాబాద్లో ఆఫీస్ ఉంటే ఇక్కడ ఆయన్ని వర్క్ చేయమని కోరింది. ఇలా ఒక 6 సంవత్సరాల పాటు ఆయన హైదరాబాద్లో వర్క్ చేశారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలని అనుకుంది.
వీరి కుటుంబం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసింది. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధంగా మార్చాలనుకున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండడంతో ప్రభుత్వానికి అది సాధ్యం కాలేదు. అప్పటి నుంచి ఇండిపెండెంట్ హోదా ఉన్న ఆలయంగా ఉంది. ఆలయ నిర్వహణ, ఆలయ పాలన వంటి అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఇక సౌందరరాజన్ గారి రెండో కుమారుడైన సిఎస్ రంగరాజన్ గారు ఇక్కడ బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. లక్షల జీతం వస్తున్నా వదిలేసి స్వామి సేవలో నిమగ్నమయ్యారాయన. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సుధా గారు. వీరిది లవ్ మ్యారేజ్. పెద్ద ఉద్యోగంలో ఉన్న తన భర్త సడన్గా అర్చకుడిగా మారడం చూసి ఆమె కొంతకాలం బాధపడ్డారు. కానీ తర్వాత ఆమె కూడా స్వామి సేవలో భాగమయ్యారు. భర్తని అర్థం చేసుకున్నారు. ఆయనకు సపోర్టుగా నిలిచారు. వీరికి 2 కుమారులు ఉన్నత విద్య చదువుతూ ఉన్నారు. ఆయన మూఢాచారాలు, చాదస్తాలకు దూరంగా ఉంటారు. వాటిని అస్సలు పట్టించుకోవద్దని, అవలంబించవద్దని తెలియచేస్తూ ఉంటారు. సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెబుతారు రంగరాజన్ గారు. ప్రతి జీవిని ప్రేమించడమే అసలైన ధర్మమని అంటారు. మూఢాచారాలకు, వర్ణ వివక్షకు సనాతన ధర్మం దూరమని చెబుతారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దళితులకు ఆలయ ప్రవేశం గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక సభ్యుడు ఆయన్ని ప్రశ్నించారు. ఇంత చెబుతున్న మీరు ఓ దళితుడిని భుజాలపై ఎత్తుకుని మోసుకెళ్తారని అడిగాడు. దానికి ఆయన సరే అన్నారు. ఇలా ఒకరోజు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే భక్తుణ్ణి తన భుజాలపై మోసుకుంటూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ గిడులోకి తీసుకువెళ్లారు. ఇది దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకున్న సంఘటన. అంత గొప్ప వ్యక్తి రంగరాజన్ గారు. ఈ ఘటనపై బౌద్ధ గురువు దలైలామా కూడా స్పందించారు. రంగరాజన్ను అభినందిస్తూ లేఖ కూడా రాశారు. ఇక చేనేత కార్మికుల ఇబ్బందుల నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు కూడా ఆలయానికి వచ్చే భక్తులను చేనేత వస్త్రాలు ధరించి రావాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి జటాయు సేనను కూడా ప్రారంభించారు. ఈ ఆలయ పరిధిలో ఆలయ నిర్వాహకులు రంగరాజన్ గారు ఒక గోశాల కూడా నిర్వహిస్తున్నారు. దానిలోని ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు కానుకగా ఇచ్చినవి కొన్ని. 2019లో ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రి వేళ ఒక పాడి ఆవు పైన పడిన పిడుగు ఓ పేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అది చూసిన రంగరాజన్ గారు చలించిపోయారు. ప్రకృతి వైపరీత్యాల్లో మూగజీవాలను కోల్పోయిన రైతన్నల గురించి వారికి పశువులనిచ్చి చేయూత అందిస్తూ ఉన్నారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలని ఆలయానికి వచ్చినప్పుడు ఈ దేవాలయ అర్చకులు పదే పదే చెబుతూ ఉంటారు. వాక్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరపున ప్రచురిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన వివాదం గురించి చూస్తే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపారపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్న రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తరచూ స్పందిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్కు కూడా ఆయన ఆనాడు మద్దతిచ్చారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటాడు. అయితే శుక్రవారం వీరరాఘవరెడ్డి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి చిలుకూరుకు వచ్చారు. నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్య స్థాపనకు సహకరించాలని, ఉగాదిలో తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సహాయం చేయాలని, చిలుకూరు ఆలయాన్ని నాకు అప్పగించాలంటూ రంగరాజన్ను బెదిరించారు. లేని పక్షంలో అంతు చూస్తామంటూ హెచ్చరించారు. దానికి రంగరాజన్ తీవ్రంగా స్పందించారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని, అడ్డదారిలో ఎవరికీ సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వీరరాఘవరెడ్డి, ఆయన బృందం ఆయనపై దాడి చేశారు. రంగరాజన్ను ఒక మూలను కూర్చోపెట్టి తనకు వచ్చిన శ్లోకాలు, పద్యాలు వల్లిస్తూ ఐపీసీ, సిఆర్పీసీలోని పలు సెక్షన్ల గురించి చెబుతూ దూషించారు వీరరాఘవరెడ్డి. నీకేం తెలుసని, నీకు ఏమీ తెలియదని, అన్నీ తెలిసినట్టు ప్రవర్తిస్తున్నావంటూ పెద్ద స్వరంతో బెదిరించారు ఆయన్ని. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని హెచ్చరించారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ దారుణంపై సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం సమాంతర దర్యాప్తు ప్రారంభించింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించింది. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మొత్తం 22 మంది రామరాజ్యం పేరిట ప్రైవేట్ సైన్యం తన ఇంట్లో దూరినట్టు రంగరాజన్ చెప్పారు. సీసీటీవీ రికార్డు ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. తాను తన నివాసంలో కింద కూర్చున్న సమయంలో దుండగులు బోట్లతో లోపలికి ప్రవేశించి దుర్భాషలాడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటన తర్వాత వీడియోలు పెను వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగరాజన్ను పరామర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగరాజన్తో మాట్లాడారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా తన ప్రతినిధులను చిలుకూరు పంపించారు. ఇక ఆర్ఎస్ఎస్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఖండించాయి. ఏది ఏమైనా రాఘవరెడ్డి చేసింది తప్పు. సైన్యాలు, ప్రైవేట్ ఆర్మీలు ఏర్పాటు చేసుకుని ఎవరి జోలికైనా మరొకరు రాకుండా వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని సమాజము కోరుకుంటోంది. ఇది సిఎస్ రంగరాజన్ గారి రియల్ స్టోరీ. ఆయన రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.